ఆళ్లగడ్డలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని సీఎం జగన్ స్వయంగా నిర్వహించారని, రైతులతో తాను ఆ సభకు వెళ్లడానికి ప్రయత్నించగా వైసీపీ నేతలు అడ్డుకున్నారని టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ ఆరోపించారు. ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి అని శాంతియుతంగా రైతులతో కలిసి వెళ్తున్న తనను అడ్డుకున్నారని ఆమె చెప్పారు. ముఖాముఖి కార్యక్రమానికి 3 రైతులను పంపితే వారిపై సాగునీటి సలహాదారుడు గంగుల ప్రభాకర్ రెడ్డి దాడి చేసి కొట్టారని ఆమె చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా తీసుకోలేదని చెబుతున్న భూమా అఖిలప్రియతో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అధిష్టానం చేపట్టినటువంటి బస్సు యాత్ర ఏదైతే ఉందో ఈరోజు జరిగినటువంటి ఎర్రగుంట్ల సమీపంలో ఒక్కసారిగా ఉద్రిక వాతావరణం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అఖిలప్రియ ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మీరు ఏమని లేఖ రాసి మీ అనుచరులను పంపించడం జరిగింది? వాళ్ళ అనుచరులు కాదండి, రైతులు, ఎర్రగుంట్లకు సంబంధించిన రైతులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్యలు వింటాను, చూస్తాను, నేను ఉన్నాను అని చెప్పి రైతులకు ఏదైతే భరోసా ఇవ్వడానికి ఆలగడ్డ ప్రాంతంలో ఎర్రగుంట్ల గ్రామంలో రైతులతో ముఖాముఖి అనే ఒక కార్యక్రమం పెట్టినారు. రైతులతో ముఖాముఖి ప్రోగ్రాంకి అది రైతులు ఎవరైనా రావచ్చు, ఎవరైనా సమస్యలు చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు రావద్దండి, తెలుగుదేశం పార్టీకి ఓటేయాలనుకున్న నాయకులు రావద్దని అని ఎక్కడ చెప్పలేరు. రైతులు రమ్మని చెప్పినారు. ఆ రైతులకు సంబంధించిన ఇష్యూస్ మేము టేకప్ చేయబోతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలని దృష్టిలో పెట్టాలన్న ఒక ఉద్దేశంతో నేను 2 రోజుల క్రితమే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ 2 రోజులు నేను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎర్రగుంట్ల ఏదైతే ఎరుగుడుదిన్న వాళ్ళ సొంత ఊరు, ఎమ్మెల్యేకి సొంత ఊరికి దగ్గరలో ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చందలూరు, మందలూరు, ఈ మాచినపల్లి గ్రామాలన్నింటిలో కూడా ఎరుగుడుదిన్న నుంచి దాటుకొని నీళ్లు పోవాలా, సాగునీటి నీళ్లు రైతులకి. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంత రైతులందరూ కూడా మాకు నీళ్లు రావాలి అంటే ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ మమ్మల్ని అందరు చందాలు వేసుకొని డబ్బులు ఇమ్మని చెప్పి అడిగిందని చెప్పి గతంలో కూడా మీరు ఆరోపణలు చేశారు. అంటే ఇక్కడ స్థానికంగా ఆళ్లగడ్డ సంబంధించినటువంటి రైతులకి కమిషన్లు ఎవరైతే ఇస్తారో వారికి నీటిని వదులుతూ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి ఆ సమస్యనే మీరు జగన్మోహన్ రెడ్డిని అడగాలనుకున్నారా ఈరోజు? దాని గురించే ఇప్పుడు అది నేను ఆరోపణ చేయట్లేదు. నేను ఇంటింటికి వెళ్ళినప్పుడు రైతులు, ఆ గ్రామస్తులు, ఆ రైతుల చుట్టుపక్కల 3 గ్రామాల రైతులందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. ఏమని, ఆ నీళ్లు కిందికి రావాలి అంటే రైతులందరూ కూడా చందాలు వేసుకొని ఎమ్మెల్యే వాళ్ళ అమ్మకి డబ్బులు ఇవ్వాలని నేను సృష్టించింది కాదు ఇది, ఆ రైతులే నాకు చెప్పడం జరిగింది. సో ఆ ఏదైతే కమిషన్లు అడిగినారో ఒక్కొక్క రైతు 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు, ఈ మొత్తం చుట్టుపక్కల గ్రామాలందరూ కలిసి ఒక 25 లక్షలు ఇమ్మని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అంత రైతులు ఇంత ఇచ్చుకోలేరు, వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా డిస్కౌంట్ ఇప్పిస్తారేమో అని చెప్పి వెళ్ళడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే ఈరోజు అంత డబ్బులు అడుగుతున్నారు, ఇచ్చే పరిస్థితుల్లో లేరు. సో అదేదో కమిషన్ తగ్గించుకుంటే జగన్మోహన్ రెడ్డికి చేతికి డబ్బులు ఇస్తే ఏమైనా నీళ్ళు వదులుతారన్న ఒక ఉద్దేశంతో అడగడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఇటీవల చూసాము, ఎస్పీ రఘువీర్ రెడ్డిని కూడా ఈసీ సీరియస్ అయినటువంటి సందర్భాలను మనం చూసాం. ఆళ్లగడ్డ సమీపంలో రాజకీయ హత్య ఎలా జరిగింది, అసలు హత్యకు ఎలా ప్రేరేపితం చేశారనేటటువంటి వాటిని వివరణ కోరడం జరిగింది. అయితే మరి ఈరోజు జరిగినటువంటి సంఘటన మీద ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఈసీ చర్యలు తీసుకుంటుందా లేదా, ఏ విధంగా తీసుకుంటుందా అనేది నాకు కూడా తెలియదు. ఎందుకంటే కేవలము జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రైతులతో సమావేశం అని అన్నారే తప్ప, మేము బస్ యాత్ర జరుగుతుంది, బస్ యాత్ర మధ్యలో వెళ్ళి మేము బస్సులు ఆపలేదు కదా, అది బస్ యాత్ర, అది వాళ్ళ పార్టీ ప్రోగ్రాం. కానీ రైతులతో ముఖాముఖి ముఖ్యమంత్రితో అని చెప్పేసి పెట్ట కార్యక్రమంకి, ముఖ్యమంత్రి అంటే అందరికీ ముఖ్యమంత్రి, నాకు ముఖ్యమంత్రి, మీకు ముఖ్యమంత్రి, రైతులకి ముఖ్యమంత్రి. సో ఆయన కలవడానికి మేము రాకూడదు అనేది ఎక్కడ కూడా లేదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించలేదు, ఎక్కడ మేము బ్యాడ్జీలు పెట్టుకోలేదు, స్లోగన్స్ చెప్పలేదు, సీఎం డౌన్ అని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. శాంతియుతంగా వెళ్ళినాము. రైతులకి ఒక రిప్రజెంటేషన్ సీఎంకి ఇస్తామని చెప్పి అడగడం జరిగింది. నన్ను వద్దన్నారు. రైతులను 3 పంపించినాము. ఆ 3 కూడా ఏ విధంగా గంగుల ప్రభాకర్ రెడ్డి అడ్డుకొని కొట్టడం జరిగింది. సో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో వాటిని పోలీసులు ఈసీకి చెప్పేటటువంటి క్రమంలో దీని మీద చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందంటారా? ఏమో, ఈ 5 సంవత్సరాలు తీసుకొని చర్యలు ఇప్పుడేం కొత్తగా పోలీసులు. ఇటీవల కూడా ఎస్పీని ఈసీ సీరియస్ అయినటువంటి దాఖలాలను మనం చూసాం. బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఆళ్లగడ్డలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఈసీ ఎలా ఉంటుందంటారు రియాక్షన్? ఒకటండి, ఇది దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ తప్పుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మేము మా డ్యూటీ చేస్తున్నాము. సో దీంట్లో పోలీసులను పక్కన పెడితే గంగుల ప్రభాకర్ రెడ్డి గారి ఆయన సాగునీటి సలహాదారుడు. రైతులకు సంబంధించిన ఇష్యూస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే సాగునీటి సలహాదారుడు ఎందుకు పక్కన లేడు?
ఈ ప్రాంతంలో నుంచి వచ్చిన సాగునీటి సలహాదారుడు పక్కన ఉండి ఏం జరుగుతుంది ఏందనేది చెప్పాలా. ఆయన కారులో కూర్చొని మా తరపు నుంచి వచ్చిన 3 రైతులని గంగుల ప్రభాకర్ రెడ్డి కారు దిగి ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఎందుకు నోరు పారేసుకుని అడ్డంగా మాట్లాడాల్సి వచ్చింది అనేది మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఇది కేవలం వైసీపీ నాయకులు కార్యకర్తలు పెట్టుకున్న సమావేశమా, రైతులు పెట్టుకున్న సమావేశం కాదా? ఎందుకంటే వెళ్ళిన పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో 2-3 పెద్ద మనుషులు వాళ్ళు గ్రామస్తుల్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ పెద్ద రైతుగా పేరున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని నువ్వు చేసుకొని నువ్వు దుర్భాషలు మాట్లాడినావు అంటే రైతులకు నువ్వేం విలువిస్తున్నట్టు అనేది మాత్రం మేము ఈరోజు క్వశ్చన్ అడుగుతాం. సంఘటన అనంతరం మీరు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసుల నుండి మీకు ఎలాంటి సహకారం వచ్చింది? ఎందుకు వస్తారండి సహకారం వస్తే వాళ్ళు పాపం ఈ గవర్నమెంట్లో పోలీసులు ఎట్లా అనిపించుకుంటారు? కంప్లైంట్ కూడా తీసుకోలేదు. కంప్లైంట్ మేము ఎన్నికల కమిషన్ కూడా పెట్టడం జరుగుతుంది. వీళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు, మా రైతులు కొట్టడం జరిగింది. సో దయచేసి మీరు కంప్లైంట్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పి కూడా మేము కూడా ఎన్నికల కమిషన్ కావచ్చు, ఎస్పీ గారికి కావచ్చు, డీజీపీ గారికి పెట్టడం జరుగుతుంది. కేసు కడతారా పర్వాలేదు, కేసు కట్టరా మేము ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుని కోర్టు ద్వారా నడిపించడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి ఎర్రగుంట్ల సమీపంలో రైతులకు సంబంధించి ముఖాముఖి అనేటటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో రైతుల మీద దాడులకు పాల్పడడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈసీని కూడా ఫిర్యాదు చేస్తాము. పోలీసులు కూడా తక్షణమే ఆ బాధ్యులకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ స్నేహల్తో శ్రీరామ్ ఆళ్ళగడ్డ నుంచి.